వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియోస్లో స్ట్రింగ్స్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఇది మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్గా ఇప్పటివరకు క్యార్ డేటా టైప్ చూసాము. క్యార్ డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తాము? సపోజ్ ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం రిప్రజెంట్ చేయాలంటే మన ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు క్యార్ సిహెచ్ అని డిఫైన్ చేసి ఆ సిహెచ్కి ఏదో సమ్ ఏనో బీనో ఏదో ఒక క్యారెక్టర్ వాల్యూ అనేది అసైన్ చేస్తాం ఇన్ ద సింగిల్ కోడ్స్. అంటే ఈ క్యార్ డేటా టైప్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఒక సింగిల్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి. కానీ ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలి అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ నేమ్. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, సి ప్రోగ్రామింగ్ ఉంది. సి ప్రోగ్రామింగ్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. CPROGRAMMING. సో ఇవన్నీ ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి? మనం క్యార్ యూజ్ చేసి ఏం చేస్తున్నాము? ఓన్లీ వన్ సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాము. అలా కాకుండా ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయాలంటే మనము స్ట్రింగ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారు. సో దీనిని గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా రీడ్ చేస్తాము, ఎలా అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తాము, దానికి వాల్యూ ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. దీనికి ఇంకొకటి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సరే, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక స్ట్రింగ్ రిప్రజెంట్ చేయాలంటే డెఫినేషన్ చూద్దాం. స్ట్రింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టెర్మినేటెడ్ విత్ ఎ నల్ క్యారెక్టర్. సో ఏంటి? స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, కరెక్టే. కానీ లాస్ట్లో ఏముంటుందంటే ఈ క్యారెక్టర్కి నల్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. నల్ క్యారెక్టర్ అంటే ఇది \0. సో ఎప్పుడైతే సి కంపైలరు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లాస్ట్లో నల్ క్యారెక్టర్ రావడంగా అబ్జర్వ్ చేసిందో దానిని స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది అనమాట. సరే, మనం అన్నాం కదా స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ టెర్మినేటెడ్ బై ఏ నల్ క్యారెక్టర్ అని. మరి ఇప్పుడు ఈ స్ట్రింగ్ రాసేటప్పుడు మనం నల్ క్యారెక్టర్ ఎందుకు రాయలేదు అంటే సి కంపైలర్ ఆటోమేటిక్గా డబుల్ కొటేషన్స్లో మనము ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని రాస్తే దానికి ఆటోమేటిక్గా అది స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసుకుని దానికి ఆటోమేటిక్గా \0 ఆర్ నల్ క్యారెక్టర్ని మీ అపెండ్ చేస్తుంది, అంటే లాస్ట్లో దానికి యాడ్ చేస్తుంది అనమాట. సో మనం ఎక్స్ప్లిసిట్గా రాయక్కర్లేదు. సో డబుల్ కొటేషన్స్లో కొన్ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ రాస్తే కంపైలర్ ఆటోమేటిక్గా దాన్ని స్ట్రింగ్ లాగా ట్రీట్ చేసి దానికి \0 అపెండ్ చేస్తున్నాడ. అందుకని మనం ప్రతిసారి స్ట్రింగ్ రాసేటప్పుడు \0 రాయము. కంపైలరే ఆటోమేటికల్గా అపెండ్ చేస్తుంది \0 స్ట్రింగ్కి ఎండింగ్. \0 అంటే ఏంటి? నల్ క్యారెక్టర్. ఇది స్ట్రింగ్ ఎండింగ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో స్ట్రింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టెర్మినేటెడ్ విత్ ఏ నల్ క్యారెక్టర్. సో స్ట్రింగ్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ టెర్మినేటెడ్ విత్ ఏ నల్ క్యారెక్టర్. బట్ మనం రాసేటప్పుడు నల్ క్యారెక్టర్ ఎక్స్ప్లిసిట్ రాయాల్సిన అవసరం లేదు. డబుల్ కొటేషన్స్లో రాస్తాము స్ట్రింగ్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ స్ట్రింగ్ని. సో ఎప్పుడైతే కంపైలర్ డబుల్ కొటేషన్స్లో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తుందో అది స్ట్రింగ్ లాగా ట్రీట్ చేసి దానికి లాస్ట్లో \0 అపెండ్ చేసేస్తుంది అనమాట. స్ట్రింగ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఎ one-dimensional array ఆఫ్ క్యారెక్టర్స్. సో one-dimensional array అంటే ఏంటి? ఒక సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ అంటే సింగిల్ నేమ్. సో మనం స్ట్రింగ్ ఏమనొచ్చు? క్యారెక్టర్ ఎరే అనొచ్చు, అంటే one-dimensional క్యారెక్టర్ ఎరే అని కూడా అనొచ్చు. సో అంటే నథింగ్ బట్ మామూలుగా మనం ఇంటీజర్ ఎరే అయితే ఏం చేస్తాము? ఇంటీజర్ స్టోర్ చేస్తాము. సో ఇక్కడ క్యారెక్టర్ ఎరేస్ అంటే ఏం చేస్తాము? క్యారెక్టర్ స్టోర్ చేస్తాము. అందుకని స్ట్రింగ్ని ఏమనొచ్చు? స్ట్రింగ్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఎ one-dimensional array ఆఫ్ ఎలిమెంట్స్ టెర్మినేటెడ్ విత్ నల్ క్యారెక్టర్. సో కంపల్సరీగా టెర్మినేషన్ క్యారెక్టర్ నల్ క్యారెక్టర్ ఉండాలి స్ట్రింగ్ని. సో స్ట్రింగ్ని మనం ఏమని కూడా అనొచ్చు? one-dimensional array ఆఫ్ క్యారెక్టర్స్ టెర్మినేటెడ్ విత్ ఏ నల్ క్యారెక్టర్. ఇది స్ట్రింగ్కి ఎగ్జాంపుల్. కార్ సైజ్ స్ట్రింగ్ నేమ్ ఎస్ అండ్ ఇట్ సైజ్ 20 = అసైన్ చేసాము. సి ప్రోగ్రామింగ్ అని డబుల్ కొటేషన్లో అసైన్ చేయాలి మనం స్ట్రింగ్ని అసైన్ చేసేటప్పుడు ఆ స్ట్రింగ్ వాల్యూని సెమీకోలన్. సో ఎలా డిక్లేర్ చేస్తాము అని సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో? కార్ స్పేస్ స్ట్రింగ్ నేమ్ ఆఫ్ సైజ్.
సో మనం ఏం చెప్పాను ఇందాక, స్ట్రింగ్ ఈజ్ ఏ క్యారెక్టర్ సింగిల్ డైమెన్షనల్ ఎరే అని చెప్పాను. సపోజ్ ఇంటీజర్ ఎరే అయితే ఏమైంది, ఇంటి ఏ ఆఫ్ 10 అని డిక్లేర్ చేస్తున్నాం కదా, ఇది ఇంటీజర్ ఎరే కాబట్టి. స్ట్రింగ్ అంటే ఏం చెప్పాము, క్యారెక్టర్ ఎరే అని చెప్పాము. సో క్యార్ నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ సపోజ్ ఎస్ అండ్ ద సైజ్. సో అందుకని మనం ఏమన్నాము, స్ట్రింగ్ని క్యారెక్టర్ ఎరే అని అన్నాము అనమాట. సో ఎలా డిఫైన్ చేయొచ్చు, క్యార్ కీవర్డ్, నేమ్ ఆఫ్ ది స్ట్రింగ్ అండ్ సైజ్ ఆఫ్ ది స్ట్రింగ్. ఎగ్జాంపుల్ క్యార్ S1 ఆఫ్ 20. సో ఇప్పుడు స్ట్రింగ్కి వాల్యూ ఎలా అసైన్ చేయాలి, స్ట్రింగ్కి వాల్యూ మనం డిఫరెంట్ మెథడ్స్లో అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్ట్గా మనం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో అప్పుడు కూడా అసైన్ చేసేయచ్చు. సో క్యార్ స్పేస్ నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ సైజ్ ఈక్వల్ టు డబుల్ కోటేషన్స్లో మనం ఇవ్వాల్సిన స్ట్రింగ్ ఇవ్వచ్చు అనమాట. సో క్యార్ S1 ఆఫ్ 20 ఈక్వల్ టు సి ప్రోగ్రామ్ ఇన్ ద డబుల్ కొటేషన్ ఇచ్చామంటే మనం ఏం చేసాము, ఈ S1 అనే స్ట్రింగ్కి సి ప్రోగ్రామింగ్ అనే వాల్యూ అని అసైన్ చేసాం. ఇలా మనం డబుల్ కొటేషన్స్లో రాసేటప్పుడు మనం ఎక్స్ప్లిసిట్గా నల్ క్యారెక్టర్ ఏమీ రాయక్కర్లేదు, కంపైలర్ ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది. ఇప్పుడు మనం డబుల్ క్యారెక్టర్లో అసైన్ చేసినప్పుడు ఇది స్ట్రింగ్గా ట్రీట్ చేసి. లేకపోతే ఇంకా అనదర్ వే ఆఫ్ అసైనింగ్ వాల్యూ టు ద స్ట్రింగ్ ఈజ్ క్యార్ నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ సైజ్ ఈక్వల్ టు బ్రేసెస్ ఓపెన్ చేసి ప్రతి క్యారెక్టర్ని మనం సింగిల్ కోట్స్లో సపరేట్ చేసుకుంటూ ఇచ్చి లాస్ట్లో నల్ క్యారెక్టర్ ఇవ్వాలి. సో ఇక్కడ సి ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్ని నేను ఈ S1 అనే దానికి అసైన్ చేసిన S1 నేమ్కి. సో ఏం చేశాను, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే ప్రతి క్యారెక్టర్ని సింగిల్ కోట్లో రాసి కామాతో సపరేట్ చేసుకుని ప్రతి క్యారెక్టర్ని లాస్ట్లో నల్ క్యారెక్టర్ కూడా రాశాను. సో దిస్ ఇస్ ద సెకండ్ వే ఆఫ్ అసైనింగ్ ద వాల్యూ టు ద స్ట్రింగ్. ఇంకొకటి ఏంటంటే స్కాన్ఎఫ్ యూజ్ చేసుకుని కూడా మనం స్ట్రింగ్ని రీడ్ చేసుకోవచ్చు కీబోర్డ్ నుంచి. దానికి ఏం రాస్తాము, సపోజ్ మన ఇంటీజర్ అనుకోండి, స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ నేమ్ రాస్తాం కదా, కానీ ఇక్కడ కొంచెం సింటాక్స్ చేంజ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. స్కాన్ఎఫ్ %s నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇక్కడ చూసామా, ఫార్మేట్ స్పెసిఫైర్ చేంజ్ అయింది, ఇంటీజర్కి %d కానీ స్ట్రింగ్కి ఏంటి %s. ఇంటీజర్కి ఇక్కడ యాంపర్సెంట్ ఉంది కదా, ఇక్కడ యాంపర్సెంట్ ఉండదు స్ట్రింగ్స్కి, డైరెక్ట్గా నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ మనం రాసేయచ్చు. సో సపోజ్ నేను S1 అనే స్ట్రింగ్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకోవాలంటే నాకు సింటాక్స్ ఏంటి, స్కాన్ఎఫ్ %s, S1. సో ఇక్కడ ఫార్మేట్ స్పెసిఫైర్ ఏమో %s అండ్ నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ మిగతా వాటిలాగా ఫ్లోట్ ఇంటూ లాగా యాంపర్సెంట్ ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గెటెస్. ఈ గెటెస్ ఫంక్షన్ యూజ్ చేసుకుని కూడా మనం స్ట్రింగ్ని రీడ్ చేసుకోవచ్చు కీబోర్డ్ నుంచి. సింటాక్స్ ఇస్ గెటెస్ ఆఫ్ S1. సో ఇవన్నీ యూజ్ చేసుకుని మనం స్ట్రింగ్కి వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు స్ట్రింగ్ని ఎలా రీడ్ చేయాలో, దానికి వాల్యూ ఎలా ఇనిషియలైజ్ చేయాలో చూసాం. సో ఇప్పుడు ప్రింట్ ఎలా చేయాలి అవుట్పుట్ స్క్రీన్ మీద అంటే ప్రింట్ఎఫ్ యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేయొచ్చు. సో ఫార్మేట్ స్పెసిఫై %s. ఓకే, సేమ్ స్కాన్ఎఫ్ సింటాక్స్ లానే ఉంది, ఓన్లీ ప్రింట్ఎఫ్ మారుతుంది. ఇంకొక ఫంక్షన్ పుట్టెస్ ఫంక్షన్ యూజ్ చేసుకుని కూడా మనము స్ట్రింగ్ని అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి, సపోజ్ మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసుకుని రీడ్ చేస్తున్నాం అనుకోండి స్ట్రింగ్ని, ఆ స్ట్రింగ్లో మనకి స్పేసెస్ ఉంటే ఆ స్కాన్ఎఫ్ ద్వారా హోల్ స్ట్రింగ్ రీడ్ అవ్వదు. ఎక్కడి వరకు అయితే ఫస్ట్ స్పేస్ వస్తుందో అంత ముందు వరకే రీడ్ చేస్తుంది. కానీ గెటెస్ అలా కాదు, స్పేసెస్ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోండి, సి ప్రోగ్రామింగ్ అని 2 పార్ట్లో రాసామనుకోండి, ఇలా సి ప్రోగ్రామింగ్, ఇది S1కి మనం అసైన్ చేయాలనుకోండి. సపోజ్ స్కాన్ఎఫ్ యూజ్ చేసుకుని నేను దీన్ని రీడ్ చేయాలని అనుకుంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ ముందు వరకు మాత్రమే రీడ్ చేస్తుంది S1లోకి, ఈ స్పేస్ తర్వాత వాల్యూ రీడ్ చేయదు. కానీ గెట్టెస్ అనుకోండి, ఫుల్గా స్పేస్ ఉన్నా సరే ఫుల్ స్ట్రింగ్ని రీడ్ చేస్తుంది అనమాట. సో మనము గెట్టెస్ యూజ్ చేసుకుని రీడ్ చేసుకోవడం అనేది గుడ్ ప్రాక్టీస్. అండ్ దెన్ ఇప్పుడు స్ట్రింగ్స్ మీద ఏదైనా ఆపరేషన్స్ అప్లై చేయాలనుకోండి, ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్లో కాపీ చేయడం కానీ, ఒక స్ట్రింగ్కి ఇంకో స్ట్రింగ్ యాడ్ చేయడం కానీ, స్ట్రింగ్ రివర్స్ చేయడం కానీ, ఇలా కొన్ని ఆపరేషన్స్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ మనకి ఆల్రెడీ string.h హెడర్ ఫైల్లో అవైలబుల్గా ఉంటాయి. సో మనం కంప్లీట్ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా సపోజ్ ఇప్పుడు S2ని S1లో కాపీ చేయాలనుకోండి,
సింపుల్గా strcpy ఫంక్షన్ యూజ్ చేసుకుని మనము కాపీ చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని ఈ స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఏమో string డాట్ హెచ్ హెడర్ ఫైల్లో ఉంటాయి. సో ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలంటే మనం హ్యాష్ ఇంక్లూడ్ string డాట్ హెచ్ అని మన ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సపోజ్ printf scanfని మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకుంటుంటే stdio డాట్ హెచ్ హెడర్ ఫైల్స్ ఎలా ఇంక్లూడ్ చేసుకుంటున్నాము, హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. అలాగే ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవాలంటే హ్యాష్ ఇంక్లూడ్ string డాట్ హెచ్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ స్ట్రింగ్స్ మీద ఆపరేషన్ చేయడానికి యూజ్ చేసుకోవాలి అంటే ఈ స్ట్రింగ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ని మనం మన ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి.